మధు తీసుకోమ్మా. మాకు స్వీట్ ఎందుకు మావయ్య? చెప్తానమ్మా, ముందు తీసుకో. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు స్వీట్ తీసుకోమన్నారు? సింధు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. సింధుకి ఇంకా ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. త్వరలోనే కోలుకుంటుందట. ఏందమ్మో, సింధు క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా? అది పోతే పీడ వదిలిపోతుందని నేననుకుంటుంటే బ్రతికి నన్ను చంపుతుంది. రేయేష్, ఇలా రారా. ఎందుకురా అంత డల్గా ఉన్నావు? సింధుని ఒంటరిగా వదిలేసొచ్చానని బాధగా ఉందా? అది బ్రతికే చచ్చిందట కదా, ఇంకా ఆ బాధ ఎందుకురా? అయినా నేను పిలిచానే అనుకో, నువ్వెందుకురా ఇంటికొచ్చావు? నీలో మార్పు వచ్చి ఆ సింధు మంచిది అని నీకు అనిపిస్తే అక్కడికే వెళ్ళు, దాంతోనే ఉండు. అమ్మా, నువ్వేదేదో ఊహించేసుకొని అదే నిజమని మాట్లాడుతున్నావు. సింధు శశి కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తనని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టడం కరెక్ట్ కాదని హాస్పిటల్లో ఉన్నాను. ఎంత శత్రువు అయినా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కాస్తన్నా కనికరం చూపించకపోతే మనం మనుషులం అనిపించుకోమమ్మా. ఇప్పుడు సింధు సేఫ్గానే ఉంది, అందుకే వచ్చాను. దయచేసి దీన్ని పెద్ద విషయం చేయకండి ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆ పరిస్థితిలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను. రిషి, శశి, పదండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, భోంచేద్దురు. వెళ్ళండి. మరిది గారు, మరిది గారు, ఇందాక అత్తయ్య గారు ఉండటం వల్ల నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు సింధుకి ఎలా ఉంది? పర్లేదు వదినా, బానే ఉంది. అమ్మయ్యా, సింధుకి ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు మరిది గారు. తను ఎలాంటిదైనా సరే ఆ దేవుడి దయ వల్ల బతికి బయటపడింది, అంతే చాలు. ఏంటి మరిది గారు, ఏదో లోతుగా ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి? సింధు గురించి వదినా. సింధు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నాతో ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? నా తుది శ్వాసతో చివరిసారిగా నీకు నిజం చెప్తున్నాను యష్. నీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా
నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ విధంగా మోసం చేయలేదు. చావు బ్రతుకులో ఎవరు అబద్ధం చెప్పరు కదా వదినా. నేను అనవసరంగా సింధుని అపార్థం చేసుకొని అనుమానించానేమోనని ఆలోచిస్తున్నాను. యష్ మనసులో సింధు పట్ల సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయింది. నేను త్వరపడాలి. యష్ ఆలోచనని ఆదిలోని అంతం చేయాలి. వెల్కమ్ టు ఈటీవీ న్యూస్. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. ఓ శశి, రిషి అందరూ ఇటు రండ్రా. మీరు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఈటీవీ న్యూస్లో అనౌన్స్ చేస్తున్నారు. త్వరగా రండి. యష్, తేజ, మధు, దాము, త్వరగా రండి. రే రండ్రా. చూడండి. అదేంటి నాన్న, రిజల్ట్స్ అప్పుడే వస్తున్నాయా? అవునరా, అదిగో న్యూస్లో చెప్తున్నారు. ఆ టాలెంట్ టెస్ట్ లో టాప్ ర్యాంక్లు సాధించిన విద్యార్థుల పేర్లు ఇప్పుడు ప్రకటించబోతున్నాం. టెన్త్ ర్యాంక్ సంతోష్, 9th ర్యాంక్ కావ్య, 8th ర్యాంక్ కౌశిక్, 7th ర్యాంక్ వాసవి, 6th ర్యాంక్ అక్షిత, 5th ర్యాంక్ భవానీ, 4th ర్యాంక్ హర్షిత. శశి, నీకు ర్యాంక్ వస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. చూడు, 3rd ర్యాంక్ సూర్యతేజ, 2nd ర్యాంక్ ఓం ప్రకాష్, 'ఇదేంటి శశి, ఇంతవరకు నీ పేరు అనౌన్స్ చేయలేదు? ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గానే ఆన్సర్స్ చెప్పానన్నావుగా. ఇంకా ఫస్ట్ ర్యాంక్ అనౌన్స్ చేయలేదు కదా నాన్న. ఆ ఫస్ట్ ర్యాంక్ శశికే వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. నువ్వు చూడు శశి. ఈ టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ అందుకోబోతున్న విద్యార్థి తన్మయ్. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇదేంటి, నాకు ర్యాంక్ రాలేదు. ఎలా వస్తుంది శశి? ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అసలు రిషిని లాక్కున్నట్టే నిన్ను తన వైపుకు తెచ్చుకోవాలని ఆ రోజు సింధు బడాయిలకు పోయి, నా కూతుని నేను మార్చి చూపిస్తాను, మంచి దారిలోకి తెస్తాను, చదువులో ఫస్ట్ ఉండేలా చేస్తాను అంటూ ఓ తెగ గొప్పలకు పోయింది.
ఇప్పుడు ఏమైంది? ఛాలెంజ్లో అది ఓడిపోవడమే కాకుండా టాలెంట్ టెస్టులో నీకు ర్యాంక్ రాకుండా చేసి నిన్ను ఓడించేసింది అసలు. ఆ సింధుకంత సీన్ లేదని తెలిసి కూడా నిన్ను దాని దగ్గరికి పంపించి అనవసరంగా మేం తప్పు చేశాం. ఊరుకో శశి, ఏడోకు. అదే నువ్విక్కడ ఉండుంటే కనీసం చదువులో కాస్తైనా మార్కులు పెరిగేవి. లేదు నానమ్మ, అన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేశాను. ఎగ్జామ్ లో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సరైన సమాధానమే చెప్పాను. ఖచ్చితంగా నాకు ర్యాంక్ వచ్చి తీరాలి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది నానమ్మ. శశి ఏడోకు. నేను ఎగ్జామ్ లో బాగా ఆన్సర్ చేశాను నాన్న, అయినా నాకెందుకు ర్యాంక్ రాలేదో అర్థం కావడం లేదు అసలు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, అది చాలమ్మా. హలో, ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. సార్, అది త్వరలో జరగబోయే టాలెంట్ హంట్ టెస్ట్ మెడల్ ఫంక్షన్కి మీ పాప శశిని తీసుకురమ్మని చైర్మన్ గారు చెప్పారండి. మా శశికి ర్యాంక్ రాలేదు కదా, ఇంకా ఫంక్షన్కి ఎందుకు? ఏమో తెలియదు సార్, మా చైర్మన్ గారు ఫోన్ చేసి చెప్పమన్నారు. ఉంటాను సార్. హలో, యష్, ఎవర్రా ఫోన్ చేసింది? టాలెంట్ టెస్ట్ వాళ్ళన్నయ్య. ఏంటంటే మరిది గారు? త్వరలో జరగబోయే మెడల్ ఫంక్షన్కి శశిని కూడా తీసుకురమ్మన్నారు. అదేందబ్బి, మన శశికి ర్యాంక్ రాలేదు కదా, ఎట్టా రమ్మనుండారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ సింధు చేసిన అతి వల్ల వాళ్ళ ట్రస్ట్ పరువు పోయి ఉంటుంది. దాని గురించే మాట్లాడటానికి రమ్మనుంటారు, అంతే తప్ప ఇంకేం లేదురా అసలా. లేదాము, ఇంకేదో ఉంది. ర్యాంక్ రాకపోయినా శశిని ఎందుకు రమ్మంటారు చెప్పు? నాన్న, మనం ఫంక్షన్ కి వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న. నీకు ర్యాంక్ వచ్చుంటే వెళ్ళుండేవాళ్ళం. ర్యాంకు రాకుండా వెళ్తే అక్కడ అందరిలో మన పరువు పోద్ది. నాన్న, నేను ఎగ్జామ్ లో అన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేశాను. నాకెందుకు ర్యాంక్ రాలేదో వాళ్ళని అడుగుదాం. ప్లీజ్ నాన్న, ఫంక్షన్ కి వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న. సరే శశి, అలాగే వెళ్దాం. నువ్వు ఆడోకు. చేసే విషయం ఏది అంతు పట్టకుండా ఉండదే. అవునక్క, ఎగ్జామ్ లో ర్యాంక్ రాకపోయినా శశిని మెడల్ ఫంక్షన్ కి రమ్మని ఎందుకు పిలిచినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు చెల్లి. క్యాషువల్ గా ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, లేదా ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ రమ్మంటారు. శశి ఒక్కదాన్ని పిలిచారా, లేక మిగతా ఎగ్జామ్ రాసిన అందరి పిల్లల్ని పిలిచారా తెలుసుకోవాలి. ఆ విషయంలో మనకి క్లారిటీ వచ్చేదలా మధు? నేను కనుక్కుంటాను. చెప్పండి మేడం. ఏంటి చెప్పేది? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? మీరు చెప్పినట్టుగా ర్యాంకర్స్ లిస్ట్లో శశి పేరు లేకుండా చేశాను కదా మేడం. అది ఓకే, కానీ ర్యాంక్ రాకపోయినా శశిని మెడల్ ఫంక్షన్ కి రమ్మని ఎందుకు పిలిచారు? నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు మేడం. అదంతా స్వయంగా మా చైర్మన్ గారు చూసుకున్నారు. ఒక్క శశిని అలా పిలిచారా, లేక ఎగ్జామ్ రాసిన పిల్లలందరినీ పిలిచారా? చెప్పాను కదా మేడం, ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అని.
క్లారిటీ వచ్చిండదా అక్క? లేదు చెల్లి, మనం ఫంక్షన్కి వెళ్తే గాని క్లారిటీ రాదు. అయినా శశికి ర్యాంక్ రాలేదు కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? లైట్ తీసుకోండి. అట్లా కాదక్క, ఆ సింధు గెలిస్తే అది విడాకులివ్వదు. అప్పుడు అప్పి నా మెళ్ళ తాళి కూడా కట్టడు. ఆ సింధు చావుని గెలవచ్చు కానీ ఈ ఛాలెంజ్లో మాత్రం ఓటమిని రుచి చూస్తుంది చెల్లి. శశికి తనకి ర్యాంక్ రాలేదన్న బాధ, ఇంకొక పక్క తన ప్రాణాల మీదకి తెచ్చుకుని ఆ సింధు నన్ను ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా చేసిందన్న ఫీల్తో శశి మనసు మారచ్చు. అలా జరగకూడదు. నువ్వు శశి దగ్గరికి వెళ్ళి ఓదార్చు. తన మనసు సింధు వైపుకి మరలకుండా చూడు. వెళ్ళు. అట్నే అక్క. శశి, ఎందుకమ్మా బాధపడతా ఉండవు? ఎగ్జామ్లో నీకు ర్యాంక్ రాలేదు, ఓడిపోయానని ఫీల్ అవుతా ఉండవా? నువ్వు ఓడిపోయినా నీకు ర్యాంక్ రాకపోయినా ఎప్పటికీ నువ్వు నా కూతురువేనమ్మా. ఆ సింధులాగా నువ్వు బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, గెలవాలి అంటూ నేనెప్పుడు నిన్ను ఒత్తిడి చేయను, పిసిగించను. నీకిష్టమైతేనే చదువుకో, లేదంటే హాయిగా ఆడుకో. నీకు నచ్చినట్టే చెయ్యి, నేనేమనను. ఇదిగో ఫోన్, ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి, ఆడుకో. హాస్పిటల్కి వెళ్ళి సింధుని చూడాలనుండవు కదా, పంపించున్నాను కదా. సింధుని చూసొచ్చావు. నువ్విచ్చిన మాట ప్రకారం మీ అమ్మ ఎవరు అని ఎవ్వరడిగినా సరే నన్నే చూపిస్తావు కదా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. నేనొక ఇంజెక్షన్ ఇస్తాను, అంత సర్దుకుంటుంది. మీ వాళ్ళు వచ్చేలోపు మీరేమైనా బోర్గా ఫీల్ అయితే టీవీ ఆన్ చేస్తాను, చూస్తూ ఉండండి. సింధు, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదక్క, కొంచెం బెటర్గానే ఉంది. నువ్వు త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్ళి దేవుడికి నీ పేరు మీద అర్చన చేయించాను. అక్క, పిల్లలు యష్ రాలేదా? వాళ్ళు నిన్న మొన్న వచ్చారు సింధు. అప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం దేనికని చూసి వెళ్ళిపోయారు. సింధు, నేను నీకొక విషయం చెప్పాలి. ఏంటక్క అది? నీ కూతుర్లో నువ్వే మార్పైతే రావాలని కోరుకున్నావో, దానికోసం నువ్వెంత కష్టపడ్డావో ఆ మార్పు శశిలో వచ్చింది సింధు. నిజంగానక్క? ఇప్పుడు నీ కూతురు పాత శశి కాదు, ఈ అమ్మ మార్చిన కొత్త శశి. ఇక నువ్వు గెలిచినట్టే సింధు. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పినట్టు నిజంగా శశిలో మార్పు వచ్చుంటే ఈ అమ్మ కోసం ఇక్కడే ఉండేది కదక్క. చూసావా అక్క,
భర్త పిల్లలు ఉండి కూడా నేనెప్పుడు ఒంటరి దానిలానే ఉండిపోతున్నాను. ఎందుకు సింధు బాధపడతావు? పిల్లలు హాస్పిటల్లో ఎంతసేపని ఉంటారు చెప్పు. అందుకే యష్ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడంతే. ఇంక నువ్వేం ఆలోచించుకో. అక్క, ఇంతకీ ఆ టాలెంట్ హంట్ టెస్ట్ రిజల్ట్స్ ఏమయ్యాయి? నా కూతురికి మంచి ర్యాంక్ వచ్చిందా? రిజల్ట్స్ అనౌన్స్ చేశారా? సింధు ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికి ర్యాంక్ రాలేదని తెలిస్తే ఇంకా బాధపడుతుంది. ఆపరేషన్ అయిన మనిషికి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. సింధుకి తెలియకపోవడమే మంచిది. ఏంటక్క మాట్లాడవు? ఏమో సింధు, నాకు దాని గురించి తెలీదు. శశికి తప్పకుండా మంచి ర్యాంకే వచ్చుంటుందక్క. పాపం ఎంతో కష్టపడి చదివింది. తన కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉందక్క. వారం రోజుల క్రితం జరిగినటువంటి టాలెంట్ హంట్ టెస్ట్ ఫలితాలు 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఆ ఎగ్జామ్లో టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాసేపట్లో మెడల్స్ ప్రదానం జరగబోతుంది. అందుకు వేదిక కూడా సిద్ధమైంది. నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళు అనౌన్స్ చేయడం, శశి స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ అందుకోవడం నేను చూసాకే వస్తానక్క. శశికి ర్యాంక్ రాలేదు. లేదక్క, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఫంక్షన్ అయిన తర్వాత ఆ విషయం చైర్మన్ గారిని అడిగి తెలుసుకుంటానక్క.